నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు, 70 లక్షలు విలువ చేసే మోకాల స్వాధీనం. ఎస్పీ జానకి శర్మిల. ఆర్డీఓను కలిసిన దిలావర్పూర్ మండల మహిళలు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో HIV ఎయిడ్స్పై అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం నిర్వహించిన ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్త సహాయార్థమై జిల్లాలో 4 ఎయిడ్స్ నిర్ధారణ కౌన్సిలింగ్ కేంద్రాలున్నాయన్నారు. ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత మందులతో పాటు ఆసరా పెన్షన్ అందించి ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ రాజేందర్, తహసీల్దార్ రాజు, సంతోష్, ఆశా కార్యకర్తలు, కళాకారులు, విద్యార్థులు, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా జిల్లాలో వరల్డ్ ఎయిడ్స్ డే కోసం ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ 1 డిసెంబర్. ఆ రోజు మన వరల్డ్ ఎయిడ్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది WHO మ్యాండేట్, యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఇది నేషనల్ ఎయిడ్స్ సొసైటీ ద్వారా ఇది డే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యమైన ఏం అంశం అంటే అవేర్నెస్, ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్. సో అవేర్నెస్ అందరికీ ఉండాలి కాబట్టి మన రకరకంగా మన ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు DMHO ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఐడెంటిఫికేషన్ వాళ్ళు ఆశా NMs ద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. ప్లస్ ట్రీట్మెంట్, ఎవరైనాకి ఐడెంటిఫికేషన్ అయింది వాళ్ళకి ART ట్రీట్మెంట్, వాళ్ళకి మెడిసిన్స్ గవర్నమెంట్ నుంచి అందిస్తున్నది. ART ఫెసిలిటీ మనకి ఆదిలాబాద్లో ఉన్నాయి. అక్కడ కూడా చాలామందికి తీసుకుపోవడం, ట్రీట్మెంట్ చేయడం అవన్నీ జరుగుతుంది. నిర్మల్పట్లోని MGP DBC బాల పాఠశాలలో సోమవారం మెడికల్ వైబ్రాండ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా PDJ చైర్మన్ DLSA కర్ణకుమార్, జిల్లా న్యాయ సేవల అధికారి రాధిక ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. నేటి నుంచి బుధవారం మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గంజాయి సాగు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల అన్నారు. నిర్మల్లో SP కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కడెమ్మన్లోని ఆలంపల్లి శివాలో గంజాయి సాగు చేసిన 4 పట్టుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 70 లక్షలు విలువ చేసే దాదాపు 150 గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్టు తెలిపారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుమాదం మోపుతారన్నారు. ఈ కడెం మండలంలో ఇందల్వాయి మంగళ్ సింగ్ తాండాకి సంబంధించిన బాబానాయక్ తాండా హ్యామ్లెట్లో గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా CA గారు, SA గారు కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు, కరెంట్ వైర్. దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటికి కనిపించేది కంది పంటలా పెట్టారు, లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు. దాని మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము. అది దగ్గర 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు పెరిగాయి మొక్కలన్నీ.
అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గాంజా అని చెప్పారు. సో అక్కడ వచ్చి దాన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు 6 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందాల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది. ఇందాల్ని ఏవన్గా తీసుకున్నాం ఇందులో. తర్వాత రవీందర్, సంతోష్, సురేందర్, ప్రతాప్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ డిఎస్పీ ప్రభాకర్, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఇన్స్పెక్టర్ సైదారావు ఆధ్వర్యంలో ఈయన ఐఓ ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది. అలాగే దీనిలో ఈ 2 కానిస్టేబుల్ శ్రీనివాస్ అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా మంచి హోంగార్డ్ ఒకరు. దీంట్లో చాలా మంచి దీన్ని చేయడంలో వీళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ గంజాయి సాగు మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఆ రోజు మనము దీన్ని వెళ్ళి అక్కడంతా చూసి వెరిఫై చేసడానికి చేసిన ఆర్ఎస్ఐలు రవి అండ్ వినోద్ అండ్ రవి వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అంటే హై క్వాలిటీ గంజాయి అని చెప్పారు. దీంట్లో బాగా ఫ్లవరింగ్ ఉన్న గంజాయి ఇంకా కాస్ట్లీ ఉంటుంది అన్నారు. సో ఇది వచ్చేసి ఒక 70 lakhs వర్త్ గంజాయి ఉంది. దీన్ని వాళ్ళందరినీ వేల కోట్లు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సమీకృత కలెక్టర్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యకు పరిష్కారం చూపాలని, ఆర్జీలు పెండింగ్లో ఉంచకూడదన్నారు. స్వీకరించిన ఆర్జీలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగుతున్న హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. ఆలయ ధర్మకర్త అల్లుల వినోదమ్మ మురిదెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జనవరి మాసం మకర సంక్రాంతి వరకు కొనసాగనుంది. ప్రతి నిత్యం వందలాది అయ్యప్ప మాలధారుల స్వాములకు అన్నప్రసాదం చేయనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో దాతలు చేరేవారు ఆలయ కోశాధికారి వేణుగోపాల్ సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ఆలయంలో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలతో పాటు సన్నిధాన పూజలు సైతం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అన్నప్రసాదాన్ని అయ్యప్ప దీక్ష స్వాములతో పాటు భక్తులకు అందజేయనున్నారు. प्रत्यक्ष दीपम संदर्शयामि श्रीमन् महागणाधिपतये नमः शंकराय शंकराय मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम गुरुवराय मंगलम मंगलम रामकृष्ण मंगलम अय्यप्पा मंगलम मणिकंठा मंगलम आय मंगलम 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 विद्या मंगलम पंचाश्रोकमंगलम शिवमंगलम श्री गुरु कृष्णाम समेत हरे रुद्र पुष्पांजो नापूर्ण कर्पूर मंगलनिवाजन समर्पण
మీరు కూర్చుంటారా? డిసెంబర్ 1వ తారీఖు ప్రారంభమైంది అంటే హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట అయ్యప్ప స్వాములతో అనుక్షణం కిటకిటలాడుతూ ఉంటుంది. గత 27 సంవత్సరాల నుండి కూడా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో నిరంతర అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నిన్ననే డిసెంబర్ 1వ తేదీ రోజు ఆలయ ధర్మకర్తలు అలాగే మా ఆలయ గురుస్వామి మూర్తి గారు నిన్ననే ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగినది. ఈ అన్నప్రసాద వితరణ అయ్యప్ప స్వాముల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా క్షేత్రానికి విచ్చేసేటటువంటి సివిల్ స్వాములకు కూడా అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నప్రసాదానికి చేయూతనందించే భక్తులు ఎవరైనా ఉన్నట్టయితే మీ యొక్క పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ఇది ఏ ఒక్కరూ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు, మనందరం కూడా నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి అన్నప్రసాదానికి విరాళాలు అందించవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని జనవరి 13వ తేదీ వరకు నిరంతరంగా కూడా మన క్షేత్రంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి కొంచెం సమయాన్ని పాటించవలసిందిగా అయ్యప్ప స్వాములకే కాదు సివిల్ స్వాములకు కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క స్వామి 4 గంటలకు, 4:30కు, 5 గంటలకు అలా వచ్చేస్తున్నారు. అలా కాకుండా దయచేసి మధ్యాహ్నం 3 గంటల లోపల క్షేత్రంలో భిక్ష చేయడానికి విచ్చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైనా తప్పని పరిస్థితి అలా ఉంటే దయచేసి మా యొక్క ఇక్కడ సంప్రదించవలసినటువంటి నంబర్లు ఉన్నాయి, వాటిని మీ దగ్గర పెట్టుకోండి. అయ్యప్ప స్వాములకు మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా మేము ఆలస్యంగా వస్తాం స్వామి, ఏదో పనిలో ఉన్నామని అలాంటిది ఏమైనా ఉంటే మా యొక్క సంప్రదించాల్సినటువంటి నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లు మీ దగ్గర పెట్టుకొని మాకు ఫోన్ చేసి పెట్టినట్టయితే మీకోసం పక్కన పెట్టడం జరుగుతుంది. అంతేగాని సడన్గా వచ్చి స్వామి భిక్ష లేదా అనేటటువంటి ఇదాన్ని లేదు అని మా నోటి నుంచి దయచేసి అనిపించొద్దు. ఎందుకంటే ధర్మకర్తలు లేదు అనేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండరు వాళ్ళు. కాబట్టి వచ్చినటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపడం ధర్మకర్తలు మరియు మా గురుస్వామి అలాగే మన క్షేత్రం యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పద్ధతిని పాటిస్తారని వేడుకుంటున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ 4వ తేదీన శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రం సోమవారం సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. శాంతియుత నిరసన కార్యక్రమం జిల్లాలోని హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇస్కాన్ టెంపుల్ బంగ్లాదేశ్లో జరిగినటువంటి దౌర్జన్యం గురించి, అక్కడ జరుగుతున్న దాడులు గత కొంతకాలంలో అందరికీ సూచనలకి తెలిసిన విషయమే. గత 5 రోజుల క్రిత ఇస్కాన్ టెంపుల్ పూజారి అయినటువంటి చిన్మయ కృష్ణదాస్ తనకి తన పైన దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 4వ తారీఖున బుధవారం ఉదయం 10 గంటలకి ఆర్డీ ఆఫీస్ ఎదురుగా హిందూ ఐక్య వేదికగా ధర్నా కార్యక్రమం ఉంది. దీంట్లో ప్రతి హిందువు, కుల సంఘాలు, ధార్మిక సంస్థలు, ప్రతి హిందువు కూడా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విశ్వ పరిషత్ నుంచి పిలుపునివ్వడం. హిందువు పైన దాడి చేయడం అనేది సర్వత్రా యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇస్కాన్ అనేది ప్రపంచ దేశాలకు శాంతిని, శ్రీకృష్ణుడి యొక్క మహిమలను చెప్పడానికి, ప్రవచనాలు చెప్పడానికి ఏర్పడ్డదే ఈ ఇస్కాన్ సంస్థ. అలాంటి ఇస్కాన్ ఆలయము బంగ్లాదేశ్లో దౌర్జన్యానికి గురవుతున్నదని తెలియగానే అక్కడ ఉన్నటువంటి కృష్ణదాస్ మహారాజ్ గారిని మరి దేశద్రోహం అంటే ఒక కృష్ణుడి యొక్క భక్తి ప్రపత్తులు చెప్పిన వాడిని దేశద్రోహం కింద లెక్కేసి అరెస్టు చేయడం అనేది ఒకసారి మన ప్రశ్నలే జవాబు ఉంది. ఒక మంచి చెప్పేవాడి వల్ల ప్రపంచానికి దేశద్రోహి అయితే మరి ఈ కుహానా శక్తి
ఈ వాదులందరూ కూడా మరి వాళ్ళు ప్రపంచానికి ఏమందిస్తుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ధర్మంలో భాగంగా శ్రీకృష్ణుని యొక్క భక్తి ప్రపత్తులు చెప్పేటటువంటి ఇస్కాన్ సంస్థను ఇలా టెర్రరిస్టుగా మారిస్తే మరి హిందూ సంస్థలన్నీ ఇలా నిద్రపోతే పరిస్థితి ఏది మనం కాపాడలేదు. తస్మాత్ జాగ్రత్త. నేను హిందూ సమాజానికి మేలుకొలుపుగా నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఇస్కాన్ టెంపుల్, రేపు రామ మందిరాన్ని, రేపు అయ్యప్ప మందిరాన్ని, ఈ విధంగా దశల వారీగా హిందూ సంస్థల మీద దాడి చేసే నా కొడుకులందరికీ కూడా ఇవాళ మనం అందరూ కూడా రాజకీయ క్షేత్రాలకు అతీతంగా ఒక హిందువుగా మన ధర్మాన్ని కాపాడడానికి 4వ తారీఖు నాడు మరి రాష్ట్రం పిలుపు మేరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆయా ఆర్డీఓ ఆఫీసుల ముందర, కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నా చేపట్టిన కార్యక్రమానికి ధార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకునే లక్ష్యంలో భాగంగా అందరం ఒక్కటై, ముఖ్యంగా అయ్యప్పలందరికీ కూడా నేను అయ్యప్ప దీక్ష బాధ్యుడిగా చెప్తా ఉన్నా. అయ్యప్పలందరూ కూడా 4వ తారీఖు నాడు ఆర్డీఓ ఆఫీస్ ముందర హాజరై 2 గంటలు మన యొక్క ధర్మానికి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హనుమాన్ దీక్ష పరులు కానీ, సాయి దీక్ష పరులు కానీ అందరం కూడా మమేకమై మరి ఈ ఐక్య వేదిక లోపల మన ధర్మం పరంగా మనం గట్టి వాదనను వినిపించి బంగ్లాదేశ్ సర్కార్ ఒక హెచ్చరికకు మనం జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవడైనా హిందువులు ఎక్కడన్నా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అందరం మమేకమై మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పి మీ ద్వారా భక్తులకు, అయ్యప్ప భక్తులందరికీ, అదేవిధంగా హిందూ ధార్మిక సంఘాలను కూడా నిర్మల్ జిల్లా దిలావర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం కృషి చేసిన ఆడియో రత్నకళ్యాణ్ని మండలంలోని మహిళలు సోమవారం కలుసుకున్నారు. పరిశ్రమ రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో ఆడియోను పలు సందర్భాలు అడ్డుకున్నామని పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పరిశ్రమ రద్దు కోసం ఆడియో కృషి అభినందనీయమని శాల్వతో సత్కరించి పూలమొక్కం చేశారు. మండల ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ప్రభుత్వం వెంటనే చేపట్టిన కులగన సర్వేకు సహకరిస్తామన్నారు. లేకపోతే ఏ జన్మలో అసలు దేవతలు మాకచ్చి ఒక ప్రాణంగా సహకరించి మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరికి తిరిగి తోట్ల పని చేయాలా, నైట్ వచ్చి తిరగాల మేడం. ఎంత నైట్ తిరిగినాం మేడం, మీరు మాకు దేవత లాగా మమ్మల్ని కాపాడిండ్రు మేడం. అనౌన్స్మెంట్ కాకపోతే ఏం చెప్పకపోతే అప్పుడు ఏం చేసి ఉండేవాళ్ళు? ప్రభుత్వం దిగచ్చింది, మీకు ఇబ్బంది పెట్టమని చెప్పి మీకు మీరు అక్కడ ఉండుకే ప్రభుత్వం దిగచ్చింది. స్వీకరించండి మేడం. అందరు చూడండి. మీరు వచ్చినట్టు మా అదృష్టం. ఒక దేవత రూపంలో మీరు వచ్చి ఒక తల్లి అని మా బిడ్డల మేము ఒక చెడు చేస్తే క్షమించిన ఒక మేడం ఒక మాట చెప్పండి మేడం. ప్లీజ్ మేడం, మీరు అనండి మేడం, క్షమించామని ఆడియో మేడం, తెలంగాణ కాపాడిన దేవత. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ సోమవారం నిర్మల్లోని కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ అభిలాషాభినకు వినతి పత్రం సమర్పించారు. సర్పంచుల పదవీ కాలం ముగిసినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సెంటర్ సంధించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఐక్యత
సర్పంచులు ఒక గోస తీస్తున్న దానికి నిదర్శనం నిర్మల్ జిల్లా ఇవాళ కలెక్టరేట్ మేము రావచ్చు. ఎందుకంటే ఈ జిల్లాకు చెందిన పూర్ణచందర్ గౌడ్ మొన్ననే సూసైడ్ చేసుకుంటూ సర్పంచుల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అనేక సార్లు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 3 సార్లు కలిసినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి 5 సార్లు కలిసినాం. డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి 2 సార్లు కలిసినాం పట్టి విక్రమార్క గారు. అదేవిధంగా మేము పంచాయతీరాజ్ కమిషనర్ మొదలు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ నుంచి లాస్ట్కి ఎంపీడీఓ దాకా అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. వినతి పత్రాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా మా సర్పంచ్లకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. మొన్న 750 కోట్లు ఇచ్చినామని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ ప్రభుత్వం నుంచి. ఈ ప్రభుత్వం నుంచి ఒక చిల్లు గవ్వ కూడా రాలేదు. ఎందుకంటే మేము గతంలో 2023 సంవత్సరంలో చేసిన సిసి రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు అనేది విడుదలైనాయి. అవి కూడా మొన్న కొన్ని జిల్లాలో జనవరి వరకు వేసారు, కొన్ని జిల్లాలో మార్చి వరకు వేసారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మేము సర్పంచులం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు అనేది ఎస్ఎఫ్సి నుంచి కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండే కానీ మన ఊరు మన బడి కార్యక్రమానికి చేసిన పనులే కానీ అదేవిధంగా మేము గ్రామ పంచాయతీలో వివిధ రూపాలలో చెక్కులు మేము వసూలు చేసిన పైసలు చెక్కులు జనరేషన్ చేసి ఉన్నాయి. అవి ఫీజింగ్లో పెట్టిరు. ఇప్పటికి దాదాపు గతంలో 6 నెలలు అవుతుంది, ఇప్పటికి 11 నెలలు అవుతుంది. సంవత్సరంన్నర పైన మేము గ్రామ పంచాయతీలో ట్యాక్సీలు వసూలు చేసిన చెక్కులు ఫీజింగ్ లో ఉన్నాయి. ఆ ఫీజింగ్ నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి అనేక సార్లు మేము వసూలు చేసిన పైసలు, మా ఊళ్ళో పైసలు, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన చెక్కులు జనరేషన్ అయినాయి, విడుదల చేయాలని ప్రభుత్వానికి శాంతియుతంగా చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా బిల్లులు అడిగితే మమ్మల్ని వచ్చి అర్ధరాత్రి సర్పంచులను అరెస్ట్ చేస్తూ మొత్తము 8 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు, చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి మా చావులు ఇంకా ఎన్ని చూడాలనుకుంటున్నారు? ఆశాలకు లెప్రసీ పల్స్పోలియో నిధులు వెంటనే విడుదల చేయాలని, తర్వాతే కొత్త సర్వేలు చేయించాలని కోరుతూ సోమవారం నిర్మల్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఆశా కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు సుజాత మాట్లాడుతూ లెప్రసీ సర్వే కోసం ప్రభుత్వం ట్రైనింగ్ ప్రారంభించిందని, పెండింగ్ బిల్లు చెల్లించాకే శిక్షణ ప్రారంభించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అభిలాషాభిను ప్రత్యేకంగా విద్యార్థులకు రూపొందించిన బాలశక్తి కార్యక్రమం మామిడిమండలోని పొనకలూత పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్కు సంబంధించి వారి ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్, కంటి పరీక్ష నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మై సర్వేంద్ర కుమార్, ఆయుష్ భారత్ డాక్టర్ నాగరాజు, ఏఎన్ఎం కృష్ణవేణి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్మల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల వల్ల పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ళపోలు తొలగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రజాపాలన 6 గ్యారంటీ స్కీమ్ల వ్యాసరచన పోటీ నిర్వహించి బహుమతులను చేశారు. నిర్మల్ మున్సిపల్ షార్ట్ ఇన్స్పెక్టర్ దేవిదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ చేతుల మీదుగా బహుమతులను చేశారు. మున్సిపల్ ఎస్ఎస్ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పావర్టీ స్టూడెంట్స్ అందరూ కూడా మా పాఠశాలలో ఉన్నారు. వాళ్ళ మనసులలో కదిలిస్తే రకరకాల సమస్యలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి వాళ్ళ టాలెంట్ను బయట తీయడానికి మీరు చేసిన ఆలోచన మాకు చాలా సంతోషం. ఇలా పిల్లలు ఎవరైతే ఇక్కడ రాయడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళందరూ రాశారు. వాళ్ళలో ఆ టైంలో ది బెస్ట్గా రాసిన పిల్లలు మాత్రమే తీయడం జరిగింది. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిన పిల్లలే ఆఫ్ విన్నింగ్. పార్టిసిపేషన్ ఈజ్ ద ఆఫ్ విన్నింగ్గా మనం ట్రీట్ చేయాలి. కాబట్టి పిల్లలు మీ అందరూ కూడా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు సార్. మా పిల్లలు అసలు మొన్న గ్రంథాలయ పోటీలలో వెళ్తే కూడా చాలా ప్రైజెస్ కొట్టుకొని వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మేము ప్రతి దానికి మోటివేట్ చేస్తూ పంపిస్తున్నాం. మా టీచర్లందరూ కూడా చాలా చక్కగా పిల్లల్ని ఎనీ టైం మోటివేట్ చేస్తున్నారు. ఎలాంటి కార్యక్రమమైనా జిల్లా స్థాయిలో మంజులాపూర్ పాఠశాల ఉండాలి అనుకుంటాం. అలా మీరు మా పాఠశాలను ఎన్నుకొని మా పిల్లలకు
అది ప్రైజ్ ఇవ్వడం, ప్రైజ్ ఎంత పెద్దది చిన్నది కాస్ట్ ఎంత అనేది కాదు, అది పిల్లలకి ఒక మెమరీగా గుర్తుండిపోతుంది. పొట్టగుడి కోసం గల్ఫ్ వెళ్లిన వ్యక్తి గత 3 సంవత్సరాలుగా ఆచూకీ లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామం చెందిన రాజేశ్వర్ గత 6 సంవత్సరాల క్రితం కూలీ నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళడని, గత 3 సంవత్సరాల నుండి ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బాధితుడు స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మల్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నటువంటి కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన ఖానాపూర్ నియోజకవర్గం గోడలపంపు గ్రామం ఖానాపూర్ మండలం నుంచి ఎన్నో ఏళ్లుగా వలస పోతున్నటువంటి సింగం రాజేశ్వర్ ఇటీవల సౌదీలో ఆచూకీ లేకుండా ఎక్కడికి పోయింది అనేది పత్తా లేకుండా పోయింది. ఆయన పోయి ఆ దేశం 6 ఏళ్ళు అవుతుంది సౌదీ అరేబియా పోయి. రియాద్ ఏరియాలో పనిచేసుకుంటూ తోట పని, ఖర్జూర చెట్ల నుంచి ఆ పనులు తీయడం, కూలీగా పనిచేస్తున్న ఆయన ఒక 3 ఏళ్ళు మట్టుకే వీళ్ళతోని కనెక్షన్ ఉన్నారు, భార్యతోని పిల్లలతోని. తదనంతరం ఆయన నుంచి ఎలాంటి ఫోన్ కాంటాక్ట్ లేదు, ఆయన ఎక్కడున్నారనే సమాచారం లేదు. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ అనేది కుటుంబంకు దొరుకుతలేదు. దీన్ని వీళ్ళు 3 ఏళ్ల నుంచి చాలా తిరుగుతున్నారు. ప్రజాభవన్లు ఇచ్చారు. మన మినిస్టర్ గారికి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారిని కలిసింది, మడమ బొజ్జు గారిని కలిసింది, చాలామందిని కలుస్తున్నారు. కానీ వీళ్ళకు ఆ రాజేశ్వర్ది ఆచూకీ అనేది దొరుకుతలేదు. మరి ఈరోజు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ని కూడా కలవాలని వాళ్ళు వచ్చారు. మరి తప్పిపోయినటువంటి వలస కార్మికుల్ని తిరిగి ఇండియాకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా చాలామంది మన వలస కార్మికులు చిన్న చిన్న నేరాల్లో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం, అక్కడి చట్టాల ప్రకారం జైల్లో పెట్టడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి తక్షణ న్యాయ సహాయం, ఉచిత న్యాయం అందించి మన ఎంబసీలు అక్కడ ఉన్నప్పటికీ వీళ్ళన్నింటికి తీసుకురావడంలో ఇంకా కష్టమవుతున్నది. ఉచిత న్యాయం అందించి రాజేశ్వర్ ఎక్కడ ఉన్న ఆచూకీ కనిపెట్టి ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఆయనను అయితే అందరూ తీసుకురావాలి. నాకు 3 పిల్లలు, మేము ఎన్ని చేసినా కానీ మాకు ఏ ప్రయత్నం చేస్తలేరు. కన్నా పిల్లల కోసమన్నా మా ఆయనను రప్పియండి. మీకు అందరికీ దయచేసి చెప్తున్నాను, మేము ఎన్ని చేసినా కానీ ఒక్కదానికి కూడా ఫలితం రాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు ఇంత ఫోన్ లేదు, ఇంత మాట లేదు, ఏం లేదు. నాకు 3 పిల్లలు, ఆ పిల్లలు నేను ఎట్లా చేయాలా? మేము ఏం చేసినా కానీ మీకు అందరికీ నమస్కారం పెట్టి మా ఆయననైతే రప్పియాలని కోరుచున్నాను. మా అత్తమ్మ కొంచెం శాత కాకుండా ఉన్నది, ఆయన కోసం రోగాలం అయిపోయింది, ఆమె అనారోగ్యాలతోని ఉన్నది, ఎప్పుడు వస్తాడని చూస్తున్నది. సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. 3 సంవత్సరాలు బాగానే ఉండి 3 సంవత్సరాల నుండి మా డాడీ ఫోన్ చేయడం లేదు, ఏం లేదు. మేము ఎంపీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చాము, మా ప్రజాభవన్లో ఇచ్చాము, ఖానాపూర్ ఎమ్మెల్యేకి ఇచ్చాము. ఎవరు కూడా ఏం రెస్పాండ్ అవ్వడం లేదు. మా డాడీని ఎలా అయినా ఇండియాకి తీసుకుని రావాలి. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి జీ గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర సోమవారం 22కు చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టిన గురుస్వామి తెలిపారు, నిన్నటి నుండి కర్ణాటక రాష్ట్రంలో వర్షం పడుతుండటంతో వర్షంలో తమ శబరిమల మహాపాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. స్వామి ఈరోజు మా పాదయాత్ర 24 నిర్మల్ స్వాములది 22వ రోజు. స్వామి ఈరోజు పొద్దున లేచి నుంచి వర్షం మాకు అంతరాయాన్ని కలిగిస్తున్నా కానీ మా పాదయాత్ర స్వాములు భయపడకుండా వర్షంలో కూడా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. స్వామి ఏ శరణమయ్యప్ప.
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఆడియో కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బుక్యా రమేష్ మాట్లాడుతూ ఏడాది కాలంగా కోడిగుడ్డు బిల్లులు రాకుండా మధ్యాహ్న భోజన కార్మికులు అవస్థలు పడుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం 10,000 వేతనం చెల్లించాలని కోరారు. నాణ్యమైన బియ్యం పప్పులు అందజేయాలన్నారు. ప్రభుత్వము జనవరి నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ వరకు కోడిగుడ్ల బిల్లులు ఇవ్వకపోవడం చాలా దారుణము. దాంతోపాటు 2,000 వేతనాలు జూన్ నుండి ఇవ్వాల్సి ఉంది. వంట పాత్రల టెండర్ అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి, కానీ ఇప్పటివరకు వంట సెట్లు లేవు, వంట పాత్రలు లేవు. చాలా కఠినంగా వివరిస్తున్నారు అధికారులు. దయచేసి మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేనిఫెస్టోలో 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామో, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము ఒక కోడిగుడ్డుకు 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నది, కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం 7 రూపాయలు మాత్రం కోడిగుడ్డు దొరుకుతున్నది. చాలా దారుణమైన విషయము. ఇప్పుడు కొత్తగా ఏం తయారు చేసినంటే కమిటీ అంట. కమిటీ ఏం కమిటీ? ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ అనే పేరుతోటి పాఠశాలలో ఒక్కొక్క టీచర్ ఉండాలి, 5 టీచర్లు 3 కమిటీ తోటి వాళ్ళు తిన్న తర్వాత పిల్లలు తినాలని చెప్తున్నారు. వాస్తవమే, మేము నాణ్యమైన భోజనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మీరు ఇచ్చే పురుగుల బియ్యము, పురుగుల పప్పు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దయచేసి పురుగుల బియ్యం ఇవ్వకుండా నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. ఈ డిమాండ్స్ తగ్గట్టు నాణ్యమైన ఒక్క విద్యార్థికి 25 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఇవన్నీ డిమాండ్లతోటి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు రీలే నిరాహార దీక్ష దిగడం జరుగుతుంది. కడెమ్మండ్లోని ఆలంపల్లి గ్రామంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి స్థాపించిన జిఆర్ గురుకులం పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఆర్చరీ అండర్-14 విభాగంలో 2వ స్థానం సాధించడం పట్ల కలెక్టర్ అభిలాషను అభినందించారు. గత నెల 19 నుండి 21 వరకు గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఆర్చరీ అండర్-14 విభాగంలో పి జగన్, ఎం హరి, శశివర్ధన్ జాతీయ స్థాయిలో రన్చి సిల్వర్ మెడల్ పొందారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, డిఓ రామారావు, ఏసీ శివాజీ, ఎస్ఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, ప్రిన్సిపాల్ సంతాం, కోచ్ చక్రధరి, సాగర్ అభినందించారు. ఈ విషయాన్ని జిల్లా స్పోర్ట్స్ అధికారి బుక్యా రమేష్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రం విశ్వనాథ్పేట్ వైఎస్ఆర్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి తొడసేని శంభు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు ఎన్నోలుగా కాలనీలో నివాసం ఉన్నప్పటికీ ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాలనీ సమస్యల మీద కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్య సమస్యలు ఏంటంటే, ఆ గ్రామంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఆదివాసులు గుడిసెలేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కానీ అక్కడ వీధి లైట్లు కావచ్చు, వీధి రోడ్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, స్నానపు గదులు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, ఇదివరకు దాకా చేయని పరిస్థితి ఉంది. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళలు లాట్రింగ్ వస్తే వాననక, నైట్ అనక, రాత్రి అనక, పగలనక పాములు, తేలు అరచేతలో పెట్టుకొని బయట పోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఎడవగానే గుడిసెలలో పెట్టడమో లేదా వాళ్ళతో పాటు ఎత్తుకొని పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము హెచ్చరిస్తాం. నిర్మల్పట్నంలోని పాఠశాల విద్యార్థులు సోమవారం మున్సిపల్ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు విద్యార్థులకు మున్సిపల్ కార్యాలయం విధులు, హక్కులు వివరించారు. ప్రజాస్వాబద్ధంగా ఓటర్లు కౌన్సిలర్ ఎన్నుకుంటారని, ఎన్నికైన కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారని తెలిపారు. మున్సిపల్ పరిపాలనా విధానం విద్యార్థులకు వివరించారు. అదే మళ్ళా ఇప్పుడు కౌన్సిలర్ అవుతారు. ఆ కౌన్సిలర్ ఏం చేయాలా? ఆ వాడగట్టు పనులను చేపియాలి. మళ్ళీ అదే కాకుండా కూడా అన్ని సెక్షన్లు పోయినాయిగా, ఏ పని పడ్డా మనం పని చేయాలి. మేము అది మున్సిపాలిటీ తెలుసుకోండి. రేపటి భవిష్యత్తులో ఫస్ట్ మీ చదువు ముఖ్యం. మన చదువు మంచిగా చదువుకున్నాక మీరు ఇట్లా అవడానికి చదువు
ఫోర్స్ ఇక్కడ అనుకోకుండా ఇన్సిడెంట్ పైగా బలిపోయింది, మాకు ఇన్వెట్ తెలియదు, చూసే వాళ్ళు చెప్తే అది తెలుస్తుంది. తెలిసినాక దాన్ని రియాక్ట్ ఇన్వెట్ సంబంధించిన అధికారులు ఉంటారు, ఆ అధికారులు మాకు చేసి ఇచ్చేస్తారు. అది ఇప్పుడు పోతూ యాక్సిడెంట్ అవుతుంది, ఎట్లా చేస్తాం మనకు మాకు తెలిస్తే అట్లా అయిపోయింది వ్యవస్థ. అవేర్నెస్ పెరిగిపోయింది. ఏది ఉన్నా మొదలైతే తల్లి తండ్రి ముఖ్యం. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలను కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 81 ప్రకారం 60 ఏళ్లు పైబడిన వీఆర్ఏ స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా 15 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే, వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే. జై వీఆర్ఏ, జై వీఆర్ఏ. గత రాష్ట్ర ప్రభుత్వం 81, 85 జీవో ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 16 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ వారసులకు ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు. దాదాపు ఇప్పటితో కలెక్టర్ గారికి ఇది 3వసారి రెఫరెండం ఇవ్వడం, అయినా స్పందన లేదు. అయితే దయచేసి 16 నెలలు అవుతుంది కాబట్టి మా సమస్యను ప్రభుత్వం తొందరనే పరిష్కరించి దాదాపు నిర్మల్ జిల్లాలో 169 మంది వీఆర్ఏ వారసులు ఉన్నాం, మా అందరికి ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భం కోరుతున్నాం. రాష్ట్ర జేఏసీ కోరిక మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారికి 61 వీఆర్ఏ వారసులందరికీ ఉద్యోగాలు కల్పించాలని వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా దాదాపు నిర్మల్ జిల్లాలోని వీఆర్ఏ వారసులందరూ వచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిర్మల్ జుమెరాత్పేట హై స్కూల్లో సీఎం కప్ కబడ్డీ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. వివిధ తరగతులకు సంబంధించిన జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలు అందరినీ అలరించాయి. ఈ పోటీలను హెచ్ఎం రవిబాబు ప్రారంభించారు. కాగా పీడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో టీచర్లు శ్రీనివాసరెడ్డి, మనోహర్, సుదర్శన్, వసంతరావు, వినోద్, రాజన్న, మల్లేశం, జేవి రమణ తదితరులు కబడ్డీ పోటీలతో పాటు ఇతర క్రీడా పోటీలు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు, 70 లక్షలు విలువ చేసే మోకాల స్వాధీనం. ఎస్పీ జానకి షర్మిల. ఆర్డీఓను కలిసిన దిలావర్పూర్ మండల మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.